ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయురారోగ్యములు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటో చూసేద్దామండి. మరి ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న హైప్ అనే ఆప్షన్ అయితే ప్రెస్ చేయండి. మరి దానివల్ల చాలామంది సాయి భక్తులకైతే మన ఈ వీడియో అయితే చేరవుతుందండి. అలాగే నేను పెట్టిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు నా ఛానల్ ముందు అయితే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే అలాగే షేర్ బటన్ని క్లిక్ చేయడం వల్ల మీ యొక్క వీడియో షేర్ చేయడం వల్ల మరి కొంతమంది సాయి భక్తులకైతే ఈ యొక్క సందేశం అందుతుందండి. మరి ఇక ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇక బాబాగారి విషయానికి వస్తే అలాగే బాబాగారు ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారు అంటే, బిడ్డ కంగ్రాచులేషన్స్ తల్లి. ఎందుకో తెలుసా? మరి ఈరోజు శివయ్య నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు బిడ్డ. నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడంట, మరి నిన్ను ఎంపిక చేసుకున్నాడంట. వెళ్తూ వెళ్తూ నీకు ఏదో ఒకటి చెప్పి వెళ్ళాలని చెప్పేసి ఈరోజు నీ కోసం ఎదురు చూస్తున్నాడు తల్లి. మరి ఏం నిర్లక్ష్యం కూడా అసలు ఏమి చేయకుండా శివయ్య ఏం చెప్పబోతున్నారు మరి పూర్తిగా వినాలి అంటే ఈ యొక్క సందేశం నువ్వు పూర్తిగా విని తీరాలి తల్లి అని చెప్పేసి అంటూ బాబాగారు ఏదో ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. మరి ఆ బాబాగారు చెప్పేటువంటి విషయం వినే ముందు ఒక చిన్న విషయం అండి. శ్రీ సాయిబాబా వారి దివ్యమైనటువంటి ఆశీస్సులతో జాతకం చెప్పబడును, సమస్యలు పరిష్కారం చేయబడును. మీరు ఎన్నోసార్లు ఎన్నో చోట్లకు తిరిగి జాతకాలు చెప్పించుకున్న ఫలితం రావటం లేదా? మరి మీ జీవితంలో ప్రేమ, పెళ్ళి సమస్యలు, అలాగే పెళ్ళి ఆలస్యం అవడం, అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు, మరి కుటుంబంలో నిత్యము కూడా గొడవలు, కలహాలు ఇవన్నీ జరుగుతూ మీరు దానివల్ల చాలా అలసిపోయారా? మరి అయితే ఇప్పుడు ఇది వినండి, ఇది మీకోసమే. ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసేటువంటి సమయం అయితే వచ్చేసిందండి. ఎందుకు అంటే మన వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వారి యొక్క దివ్యమైనటువంటి అనుభవంతో మరి వేలాది మంది జీవితాల్లో వెలుగులను అయితే ప్రసాదించారండి. మరి మన సాయిబాబా వారి కృపతో వారి జీవితాలన్నీ కూడా మారిపోయాయండి. మరి గుప్త సమస్యలైనా, అలాగే కుటుంబ సమస్యలైనా, ప్రేమ, పెళ్ళు, అలా సమస్యలు ఏవైనా సరే మన రాజు గురూజీ గారు చేతుల్లో పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందండి. ప్రజల్లో ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నదండి. మరి మీరు ఎక్కడ ఉన్నా సరే ఒక్కసారి ఫోన్ చేసి మీ యొక్క సమస్యను వివరించినట్లయితే మీకు 24 గంటల లోపలనే ఆ పరిష్కారం చెప్పబడుతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ యొక్క మొబైల్ని అయితే తీసుకుని మరి సాయిబాబా వారి దివ్య ఆశీస్సులు పొందాలి అంటే, మరి మీ జీవితం కూడా మారిపోవాలి అంటే, మీరు అనుకున్నవన్నీ కూడా జరిగిపోవాలి అని చెప్పేసి అనుకుంటే కంపల్సరీ ఈ యొక్క కాల్ అయితే చేయొచ్చండి. అలాగే ఫోన్ నెంబర్ ఏంటి అంటే 9908241444 9908241444. ఇక బాబా గారు చెప్పేటువంటి విషయానికి వస్తే, బిడ్డ నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలు తల్లి. అందుకే ఈరోజు నిన్ను శివయ్య సెలెక్ట్ చేసుకున్నాడు తల్లి. మరి నిన్ను ఎంచుకున్నారు అంటే అది కూడా నీకు ఈరోజు అద్భుతమైనటువంటి రోజు కారణంగా మరి నీకు ఏదో చెప్పి ఆయన చేద్దామని చెప్పి చూస్తున్నారు తల్లి. అలాగే నీకు జన్మల అదృష్టం ఉంటే తప్ప మరి ఈ యొద్దొక్క అదృష్టం అయితే రాదు తల్లి. ఇది నిన్ను చేరబోతుంది తల్లి. నువ్వు వదులుకోకు. ఎందుకు అంటే ఇది నీ జీవితాన్ని మారే సమయం తల్లి, నీ తలరాతను మార్చే సమయం. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్త బిడ్డ. మరి ఈ క్షణం నువ్వు ఈ వీడియోని చూస్తున్నావు, వింటున్నావు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా తల్లి? నిన్ను శివయ్య ఎంచుకున్నాడు తల్లి. మరి నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. శివయ్య నీతో ఇలా అంటున్నాడు, సుఖమున్నటువంటి రోజులు ఇప్పుడు వచ్చేస్తున్నాయి, దుఃఖాలు అన్నీ కూడా నీకు సమసిపోతున్నాయి తల్లి. నీ దారిలో రాబోయే ప్రతి ఇబ్బంది కూడా వాటంతట అవే
దూరం అయిపోబోతుంది తల్లి. సవాళ్ళన్నీ కూడా అంతమైపోతున్నాయి. అలాగే నీ మార్గంలో ఉన్న చీకట్లు ఇప్పటికే చాలా వరకు తొలగిపోతున్నాయి తల్లి. చూడు తల్లి, నీ జీవితం ఇలా ఎంత శక్తిగానో, ఎంత వెలుతురుగానో, ఎంత ప్రశాంతంగా మారబోతుంది అంటే నువ్వు నిజంగా నా యొక్క జీవితం ఎలా అయ్యింది అని చెప్పి నేను అనుకుని ఎగిరి గంతేస్తావు తల్లి. అంత విధంగా మారబోతుంది. మరి నీలో ఉన్నటువంటి ఈ మంచితనం ఏదైతే ఉందో ఎంత ఎత్తైన శిఖరాలకు తీసుకువెళ్ళింది అంటే నువ్వు ఎదుటివారి పట్ల ఎంత ఉదారమైనటువంటి స్వభావం కలవాడివి. అలాగే నువ్వు ఎదుటివారికి సహాయం చేయాలనే యొక్క ఈ బుద్ధి ఏదైతే ఉందో అది నిజంగా చాలా అద్భుతమైన తల్లి. మరి దానివల్లే నీకు ఈరోజు ఇలాంటి వీడియో నీ ముందుకు వచ్చింది. అలాగే నీ యొక్క సందేశం నీకు మరి శివుడు నిన్ను మెచ్చి ఈ యొక్క సందేశాన్ని నీతో తీసుకుందామని నీకు ఇవ్వాలని చెప్పేసి వచ్చాడు తల్లి. మరి నీకు దీనివల్ల ప్రశాంతత లభిస్తుంది తల్లి, సుఖం లభిస్తుంది. ఒక్కసారిగా నీకు అదృష్టం అనేది నడిచి వస్తుంది తల్లి. మరి గడిచిన రోజుల్లో మరి ఈ క్షణంలో సాధ్యత దొరకాలి అని చెప్పేసి నువ్వు ఎన్నోసార్లు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు, ఎన్నోసార్లు మొరపెట్టుకుంటూ ఉన్నావు కదా. మరి ఎప్పుడైతే నువ్వు నన్ను మొరపెట్టుకుంటూ ఎంతో కష్టంగా చాలా ఇదిగా నువ్వు ప్రార్థన చేసావో మరి నువ్వు అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా సంతోషాలని నీ యొక్క ఖాతాలో జమ చేయడానికే నేను వచ్చాను తల్లి. మరి నీ యొక్క ఆవేదన ఏదైతే ఉందో ఆవేదన అర్థం చేసుకుని నేను నీ ముందుకైతే వచ్చాను తల్లి. మరి నేను ఈరోజు ఇప్పుడు శివయ్య నీ కోసం ఏదో చెయ్యాలని అనుకుంటూ వచ్చారు కదా. మరి అది కూడా సుఖంగా సకల అష్టైశ్వర్యాలను ఇవ్వాలని చెప్పేసి నీ జీవితంలో ఏమి లోటు లేకుండా చూడాలని, అలాగే నువ్వు ఎటు వెళ్ళినా సరే నీకు విజయం సాధించాలి అని నాలుగు దిక్కుల్లో నీకు అద్భుతమైనటువంటి వెలుగులు ప్రసాదింపజేయాలని, అలాగే నువ్వు ఎటు వెళ్ళినా సరే నీకు విజయం అనేది ఎప్పుడు కూడా నీ వెంటే ఉండాలని మరి ఇవన్నీ కూడా నీకు చేయబోతున్నాడు తల్లి. మరి బిడ్డ, ఒక 2 మార్గాల్లో నీకు ఎంతో లాభదాయకంగా ఉంటాయి తల్లి. ఒకటి ఏంటంటే ఎవరు మాట్లాడినా సరే ఏమన్నా సరే వినొద్దు. నీ వరకు నీ గుండె ఏమంటుందో అది విను. ఇక శివయుత్తునటువంటి సంకేతాలు ఒక్కసారి గుర్తుపెట్టుకో తల్లి. మరి ఇవి నీ యొక్క మార్గంలో చీకట్లను తొలగిస్తాయి, సులభమైన దారిని చూపిస్తాయి. ఎందుకు భయపడిపోతున్నావు తల్లి? ఎందుకు నువ్వు ప్రతిదానికి అడ్డంకి అనుకుంటూ ఉన్నావు? నీ యొక్క మార్గంలో నడుస్తూ నువ్వు పో, ఎలాంటి ఇబ్బంది రాదు బిడ్డ. మరి ఇక నిన్ను ఎవ్వరూ కూడా ఇబ్బంది పెట్టలేరు. ఎప్పుడైనా సరే కష్టం వస్తే, అలాగే లోటు అనిపిస్తే ఆ దేవుని గుర్తు చేసుకో, నీ సాయిని గుర్తు చేసుకో, శివయ్యని గుర్తు చేసుకో. జీవితాన్ని ఆయనకు అప్పగించి చూడు తల్లి. ఎన్నిసార్లు సుఖానుభూతి కలుగుతుందో మరి అదంతా కూడా ఎంత బాగా ఉంటుందో, అలాగే నీ యొక్క హృదయం ఏ విధంగా మేలుకో ఉంటుందో ఇవన్నీ కూడా నీకు గోచరిస్తాయి తల్లి. మరి నీ యొక్క అదృష్టం అనేది నీకు తలుపు తట్టింది కాబట్టి సంతోషాలు నీ జీవితంలో వెళ్ళి వెరగబోతున్నాయి. నీ కన్నీళ్ళు, బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా ఈ రోజు నుంచి సమసిపోతున్నాయి తల్లి. నువ్వు ఏదైతే బాధపడుతూ బాబా నాకు ఇది లేదు, బాబా నాకు అది లేదు, బాబా నాకు ఈ ఉద్యోగం లేదు అని చెప్పి అంటూ ఉన్నావు, అవన్నీ కూడా తీరిపోయే రోజైతే నీకు దగ్గరలోనే ఉంది తల్లి. మరి ఆ యొక్క శివయ్య నీకు అలాంటి అదృష్టాలు తీసుకొచ్చాడు అంటే నువ్వు నమ్ముతావా తల్లి? ఇప్పటికైనా సరే నమ్ము తల్లి. మరి ఇప్పటి వరకు దొరకని దాన్ని నువ్వు పొందగాలి అంటే నువ్వు శివయ్య సందేశం ద్వారా మాత్రమే నువ్వు పొందగలుగుతావు తల్లి. శివయ్య ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే అకస్మాత్తుగా నీకు ఏదో జరగబోతుంది, అలాగే నీ జీవితంలో ఏదో ఒక అద్భుతం జరగబోతుంది. ఇది కేవలం సంయోగం కాదు తల్లి. మరి నువ్వు ఈ వీడియో వింటున్నావంటే ఆ శివయ్య నీ మీద ప్రీతి పొందాడని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి అసాధారణమైనటువంటి శక్తి నీలో ప్రవేశించబోతుంది తల్లి. దానివల్ల నీ జీవితం మారబోతుంది తల్లి. మరి అందరికీ కూడా ఇది కంటపడదు. మరి జీవితం ఎవరికైతే అదృష్టం పట్టిందో, ఎవరైతే ఒక ఉన్నతమైనటువంటి విలువలతో ఉన్నారో వారికి సందేశం అందుతుంది తల్లి. కాబట్టి నీకు సందేశం అందిందంటే నువ్వు అదృష్టవంతురాలు తల్లి. కాసేపు ఆగకుండా ఎటు వెళ్ళిపోకుండా
మరి ఏం చెప్పుతున్నారు ఏంటి అనేది పూర్తిగా విను తీరాలి తల్లి. లేదు అంటే శివయ్యకి ఆగ్రహం వచ్చి ఆయన యొక్క ఆగ్రహానికి గురి కావాల్సిందే తల్లి. మరి నువ్వు వారిని నొప్పించిన వారిని అవుతావు. మరి కాబట్టి నువ్వు సిద్ధంగా ఉన్నావా తల్లి? ఎందుకంటే సాయి పిలుస్తున్నాడు, అలాగే శివయ్య కూడా నిన్ను పిలుస్తూ ఉన్నారు. మరి శివ ఎప్పుడు కూడా వ్యర్థ సంకేతాలు అయితే పంపారు కదా తల్లి. నీ వరకు వచ్చింది అంటే మరి నువ్వు ఈ వీడియో దాకా వచ్చావంటే నీ జీవితంలో ఏదో గొప్ప విషయం జరగబోతుందని అర్థం చేసుకో తల్లి. మరి ఈ సంకేతం సాధారణ జీవితం గడిపే వాళ్ళకు రాదు తల్లి. నువ్వు విధి చేతిలో ఏదో ఒక ప్రత్యేకతను తెచ్చినటువంటి వ్యక్తివి. అందుకే నీకు మాత్రమే ఇది కనిపించింది. బహుశా కొద్ది కాలంగా నీకు అలాంటి ఒక అనుభవం కలుగుతున్నాయేమో. మరి మనసు అలా అల్లాడిపోతుందో, మరి ఏ విధంగా మారబోతుందో ఏంటి అనేది మరి అర్థం కావట్లేదు కదా. మరి కొన్నిసార్లు కలలో కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారేమో. అలాగే గడియారం ఎప్పుడు ఒక సంఖ్య చూపిస్తుందో, ఇవన్నీ కూడా నీ యొక్క అదృష్టమైనటువంటి జాతకాన్ని మార్చేటువంటి సంకేతాలుగా మరి చూసుకోవాలి తల్లి. మరి నీకు శక్తి, మరి ఆ యొక్క శివయ్య శక్తి నీ యొక్క జీవితంలో ఎలాంటి అద్భుతాలు తీసుకుని వస్తుంది, మరి అలాంటి కొత్త పరిష్కారాలు తీసుకుని వస్తుంది, మరి ఎలాంటి నీ ప్రశ్నలకు సమాధానాలు తీసుకొస్తుంది. మరి ఇవన్నీ కూడా వదలకు బిడ్డ, పూర్తిగా విను. మరి శివయ్య నీకు ఒక మంచి చేయాలని వచ్చారు. మరి దానిలో నువ్వు ఆ యొక్క మంచిలో ఎలాంటి సందేశంతో వచ్చారు ఏంటి అనేది నువ్వు గట్టిగా వడిసి పట్టుకుంటేనే నువ్వు ఆ యొక్క అదృష్టాన్ని పొందగలుగుతావు తల్లి. నువ్వు తన శక్తిలోని, అలాగే తన పథకంలోని ఒక భాగం. మరి తను చెప్పినట్లు, తను శివయ్య నడిపినట్లు నువ్వు నడుస్తున్నావు అంటే మరి ఆ యొక్క వెలుగు, ఈ శక్తి, అవన్నీ కూడా అతి పెద్ద ఆస్తి తల్లి. మరి ఇదే శివయ్య నీ వైపు ఆకర్షించింది. మరి ఇప్పుడు నీ జీవితం మారబోతుంది కదా. మరి ఈరోజు దివ్య సందేశంతో శివయ్య నీతో ఇదే చెప్పాలనుకుంటూ వచ్చారు. దీన్ని గుండెల్లో తీసుకో తల్లి. బిడ్డ, ఎందుకు అంటే ఈరోజు ఇది ఒక అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి సందేశం. కొంచెమైనా కూడా నచ్చింది అని చెప్పేసి గుండెని తాకిందా బిడ్డ? మరి ఇప్పుడు చెప్పు, బాబా నేను సిద్ధంగా ఉన్నాను, శివయ్య నేను సిద్ధంగా ఉన్నాను అద్భుతాన్ని అందుకోవడానికి అని చెప్పి ఒక్కసారి గట్టిగా ఎలుగెత్తి చాటు తల్లి. మరి నీ యొక్క దివ్య సందేశాల కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో బిడ్డ తెలుసా? ఒక్కసారి ఇలాంటి ఓదార్పు కోసం ఎంతమంది తహతహలాడిపోతున్నారో తెలుసా తల్లి? సాక్షాత్తు శివయ్య నీతో ఈరోజు మాట్లాడడానికి వచ్చారు. మరి ఈ సందేశం నీకు పంపాడు అంటే ఎంత అదృష్టం ఉండాలి. మరి దివ్యమైనటువంటి సందేశం ద్వారా శివయ్య నీకు మరొకటి చెప్తున్నాడు. అదృష్టం మారబోతుంది తల్లి. ముందుగా వాళ్ళ శక్తి మారబోతుంది, పాత శక్తి పోతుంది తల్లి. మరి మనిషి తాను వేరేలా చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నీకు అదే జరుగుతుంది. నీకు అనిపిస్తుంది కదా, మరి నువ్వు పాత వాతావరణం నుంచి విడిపోతున్నట్లు, అన్నీ కోల్పోతున్నట్లు, అన్నీ దూరం అయిపోతున్నట్లు. అయితే అలా కనిపించినప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నావు. అలాగే కన్ను భయపడవద్దు. ఈ మార్పులు నిన్ను మరింత మెరుగైన దిశలో తీసుకువెళ్ళడానికే. అలాగే సమయం పూర్తయినప్పుడు కూడా అప్పుడే చమత్కారం జరుగుతుంది, అద్భుతాలు జరుగుతాయి. మరి శివయ్య ఎప్పుడు కూడా తొందరపడుతూ ఉండడు. సమయం వచ్చినప్పుడు తన మాయ చూపిస్తాడు. మరి ఈ ప్రయాణంలో నీ నమ్మకమే నీ యొక్క అతిపెద్ద బలం తల్లి. రాబోయే రోజుల్లో నీకు మరిన్ని సంకేతాలు కనిపించడం మొదలవుతాయి తల్లి. బహుశా ఇది పాత కోరికలు అలాగే నువ్వు నెరవేర్చుకోలేనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిష్కార దిశలో వెళ్తాయేమో అని చెప్పేసి అంటున్నారు తల్లి. మరి శివయ్య నీ కోసం నిర్ణయం తీసుకున్నాడని, ఇక నీ జీవితం మారబోతుందని నీకు అనిపిస్తే శివయ్య నీకు సంకేతాలు ఇస్తారని 3 పనులు చెయ్యి బిడ్డ. మరి మొదటికి గమనించు, చుట్టూ జరుగుతున్నటువంటి చాలా జాగ్రత్తగా గమనించు. మళ్ళీ నీకు అదే సేమ్ సినారియో కనిపిస్తుంది అంటే నీకు అదృష్టమే తల్లి. మరి ఇక రెండోది కృతజ్ఞత చెప్పు. ఎందుకు అంటే నీకు ఎవరైనా సరే సహాయం చేసినా సరే, చిన్న సహాయం చేసినా సరే, నువ్వు గొప్ప మనసుతో వారి యొక్క సహాయాన్ని కృతజ్ఞతతో చూపి తల్లి. ఆ యొక్క కృతజ్ఞతలో ఎంతో బలం ఉంది. అక్కడ నువ్వేంటో అర్థమవుతుంది. హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్పుకోవడం, నాకు చాలా సహాయం చేశావని చెప్పుకోవడం చాలా చాలా మంచి శకునం తల్లి. అలాగే ఇక మూడవది ఏంటంటే అంతర్గత మనసు ఏం చెప్తుందో దాని ప్రకారమే ముందుకు వెళ్ళు. మరి అది ఒక్కసారి కూడా భయం వేయకుండా
నువ్వు ముందుకు అడుగుపెట్టు తల్లి. అదే నీకు కొండంత ధైర్యం ఇస్తుంది. తనకు తానుగా సహాయం చేసుకునే వాళ్ళకి అద్భుతమైనటువంటి సంఘటనలు కూడా తప్పకుండా జరుగుతాయి తల్లి. మరి ఇప్పుడు ఈ సందేశం నీ దగ్గరికి వచ్చేసింది కదా, మరి దాని అర్థం శివయ్య నిన్ను చూస్తున్నాడు. మరి ఏదో ఒక అద్భుతం జరుగుతుంది తల్లి. నీ జీవితంలో అది ఎప్పుడు ఎలా జరగబోతుంది ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది తల్లి. కానీ ఒకటి ఖాయం బిడ్డ, నీ జీవితం ఇక ముందులా ఉండదు తల్లి. ఈ సంవత్సరం నిన్ను ఎంచుకున్నారు తల్లి. మరి శివయ్య నిన్ను ఎంచుకున్నారు తల్లి. ఈ యొక్క ఈ రోజు నుంచి వింటున్నావు కదా నువ్వు, కాబట్టి నువ్వు అదృష్టవంతురాలు బిడ్డ. శివయ్య నీ గురించి ఎలా అంటున్నాడు, నువ్వు కూడా ఇంతవరకు కూడా తెలుసుకోకపోలేకపోయినా ఏమి ఉపయోగం కాదు. మరి ముందే అదన్నీ కూడా ముందే నిర్ణయించబడతాయి. ఎవరిలోనూ ఎవరిని ఎలా కలపాలి, ఎవరి ఆత్మ ఏ విధంగా శాంతి చేకూరాలి, అలాగే ఎలాంటి సంకేతాలు ఎవరికి పంపించాలి, ఇవన్నీ కూడా ఈ యొక్క శివయ్య యొక్క రాత తల్లి. మరి ఏదో విధంగా సహాయం చేయడంలో, ఆప్యాయంగా పలకరించడంలో ఇలా చాలా చాలా అన్నీ కూడా నీకు ఉండడం వల్లే ఆ యొక్క శివయ్య నిన్ను ఈ యొక్క అదృష్టానికి పాత్రం చేశాడు తల్లి. మరి నువ్వు ఈ నీ చుట్టూ కూడా ఎన్నో మారుతూ ఉన్నాయి. మరి నువ్వు గమనించావా లేదా తల్లి? ఇటీవల ఏదో వేరే వరకు నీకు ఏదో జరుగుతుందని నీ మనసు చెప్తూనే ఉంది. మనసు మరింత సున్నితమైంది. కళ్ళు తెరిచి చూడు, తడవుతాయి. మరి ఇవన్నీ కూడా శక్తిలో మార్పులు బిడ్డ. నీ దారిలో వచ్చే అడ్డంకులు వాటంతట అవే తొలగిపోతున్నాయి. ఎలాంటి చమత్కారాలంటే మరి నువ్వు స్వయంగా చూస్తావు తల్లి. ప్రతి రకమైనటువంటి సుఖ సౌకర్యాలు నీకు దక్కుతాయి తల్లి. ధైర్యంగా ఉండు. నీ నుండి దూరమైనటువంటి ఎంతోమంది వ్యక్తులు నీకు దగ్గరవుతారు. అలాగే నిన్ను ఎదిరించుకున్న వారందరూ కూడా నిన్ను ఒక గొప్ప వ్యక్తిలా గుర్తిస్తారు తల్లి. అలాగే నీ నీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ కాళ్ళ వరకు వస్తారు తల్లి. ఇవి నువ్వు చూస్తూ ఉండు. ఎంత ఎంత అద్భుతమైనటువంటి అదృష్టమైనటువంటి జీవితం నువ్వు అనుభవించిపోతున్నావు అంటే, మరి ఆ యొక్క అదృష్టపు తాళం చెవి ఈరోజే తెరుచుకున్నారు తల్లి. మరి నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీతో మధురంగా అనుసంధానంగా మాట్లాడతారు. అలాగే నీకు అనుబంధంగా మాట్లాడతారు. నువ్వు ఊహించినటువంటి సంతోషాలు శివయ్య నీకు తెచ్చిపెట్టబోతున్నాడు తల్లి. నీలో ఉన్నటువంటి లోటు ఏది కూడా లేకుండా పోతుంది. మరి ఆ వ్యక్తి సంతోషంలో ఆకర్షితులవుతూ నీ దగ్గరికి వస్తున్నాడు తల్లి. మరి నీ యొక్క జీవితం భాగం అవుతున్నాడు. మరి ఇప్పుడు నువ్వు ఏం పని చేసినా సరే ఊహించినటువంటి విజయం అయితే దక్కుతుంది తల్లి. నీ పనుల గురించి దూరంగా ఎంత బాధపడుతూ ఉన్నావో, నీ పనులు అవ్వట్లేదని చెప్పేసి అవన్నీ కూడా పూర్తవుతాయి తల్లి. నీ మనసు చాలా ప్రశాంతంగా తల్లి. జీవితంలో ఎగిసిపడేటువంటి అలల్లో ఇక ఉత్సాహంతో నింపుతాయి తల్లి నిన్ను. అలాగే డబ్బుకు లోటు ఉండదు. మరి అనంతమైనటువంటి మార్పులు అయితే చూస్తావు తల్లి. ప్రకృతి నీకు గొప్ప బహుమతిని ఇవ్వబోతుంది. తొందరలోనే నువ్వు యోగ్యుడివైన సమర్థుడివి అన్నటువంటి ఒక మాటకారిగా నువ్వు నిలబడబోతున్నావు తల్లి. మరి చాలా శుభాలు అయితే నీకు కలగబోతున్నాయి. మరి నీకు ఇంకా కొత్త అవకాశాలు కల్పించబోతున్నావు. మరి ఎంపిక నీ చేతుల్లో ఉంది తల్లి. ఒకటి సుఖం, మరొకటి శాంతి, ఐశ్వర్యం ఇవేనా కానివచ్చు. ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఓపికతో విను. కొన్నిసార్లు అది కూడా శివయ్య సందేశం అవుతుంది. నీ సందేశం ఒక పూలమాల మనసు ఆధ్యాత్మికంగా మళ్ళడం, పాజిటివ్ వైబ్స్ అనేవి రావడం, ఇవన్నీ కూడా నీ జీవితం ఆనందంగా మారడానికి ఉపయోగపడతాయి అని చెప్పి అర్థం చేసుకో. మరి ఆనందాన్ని మరి అదృష్టాన్ని తొలగించేటువంటి ఏవైతే నీకు అడ్డంకులు ఉన్నాయి అవన్నీ కూడా సమసిపోతాయి తల్లి. మరి సుఖమైనటువంటి భోగభాగ్యాలు అలాగే మిత్రులు వీళ్ళందరూ కూడా నీకు అమరుతారు తల్లి. మరి నీ జీవితంలో ఏదో ఒక అద్భుతం రాబోతుంది. ఏం జరగబోతుంది, దాన్ని ఏదొచ్చినా సరే నువ్వు అదృష్టంగా భావించు తల్లి. నువ్వు మార్పుని అనుభవిస్తున్నావు అని చెప్పు. మరి ఎవరో నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు బిడ్డ నీ అదృష్టం మార్చడానికి. ఇక మరి నువ్వు నీ యొక్క ఆత్మవిశ్వాసంతో నిండిపోయి ఉన్నావు. మరి ప్రతిరోజు కూడా కొత్తగా నీ కళ దిశలో మార్చుకుంటూ వెళ్తున్నావు. మరి శివయ్య ఇప్పుడు నీతో ఉన్నాడు అంటే, మరి నీ సాయి నీతో ఉన్నాడంటే ప్రతి అడుగు కూడా పాత అడ్డంకులు అన్నీ కూడా తొలగించి నీకు కొత్తటువంటి అవకాశాలు ఇవ్వడానికి ఈ యొక్క అదృష్టాన్ని నీకు తీసుకుని వచ్చారని చెప్పాలి. అలాగే మనసులో ధైర్యంగా ఉండి, అలాగే సిద్ధంగా ఉండి ఏదైనా సరే నీ జీవితంలో జరగబోతున్నటువంటి దాన్ని అన్నీ కూడా నువ్వు అనుభవించు.